ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం క్యాంపు కార్యాలయం నందు ఉంగుటూరు నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే ధర్మరాజు ఆధ్వర్యంలో జనవాణి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించటం జరిగింది. దీనిలో భాగంగా తక్షణం పరిష్కారం అవసరమైన సమస్యలను సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళ్లగా ఇతర సమస్యలకు సంబంధించిన అర్జీలు పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల ఎంఆర్ఓ, ఎంపీడీఓ, సి, హౌసింగ్ ఏఈ, ఏఎన్ఎంలు మరియు వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, జనసేన, టీడీపీ, బీజేపీ మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇది ఉంగుటూరు కౌంటర్ దగ్గర ఉండే ఉంగుటూరు మండలం కౌంటర్ దగ్గర మేడం. ఉంగుటూరు నియోజకవర్గం నిడమరం మండలం, గణపవరం మండలం, అలాగే ఉంగుటూరు మండలం, భీమడోలు మండలాల్లోని ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోవడానికి జనవాణి అనే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. ఇక్కడికి అందరు అధికారులు అలాగే ప్రజలు కూడా అనేక సమస్యలతో రావడం జరిగింది. ఏదైతే మన జనసేన పార్టీ అధ్యక్షులు మన డిప్యూటీ సీఎం గారు మంగళగిరిలో మా పార్టీ ఆఫీస్ దగ్గర జనవాణి కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించే విధంగా అర్జీలను స్వీకరించడం, అదే బాటలో మా ఉంగుటూరు నియోజకవర్గ సమస్యల్ని పరిష్కరించే విధంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం. ఎందుకంటే గత ప్రభుత్వంలో బతికున్న మనిషిని కూడా చచ్చిపోయాడనే నెపంతో అతనికి పింఛన్ ఇవ్వలేదని ఈరోజు ఒక అర్జీదారుడు రావడం, అలాగే రెవెన్యూకు సంబంధించి అనేక సమస్యలు, అలాగే పింఛన్లు కూడా అర్హత ఉండి మాకు రావట్లేదని వాళ్ళు ఈరోజు రావడం జరిగింది. అలాగే ఇంటి స్థలాల గురించి, చాలామంది మంచినీరు గురించి కూడా చాలా సమస్యల్ని మేము ఈ గడిచిన ఈ 6 నెలల్లో చాలా వరకు వాటిని ఒక ప్రణాళిక ద్వారా, ప్రయారిటీ ద్వారా పనులు చేసుకెళ్ళడం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా పరిష్కరించే విధంగానే ఈ ప్రభుత్వం నిర్ణయం ఉంది. అలాగే ఉంగుటూరు నియోజకవర్గానికి కూడా మేము కూడా ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండి వాటిని సమస్యలను తీర్చే విధంగానే వెళ్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళ ముఖ్యమంత్రి ఇక్కడ ఎక్కడైనా వచ్చినా సరే పరదాల మధ్యలో కానీ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోకుండా వాళ్ళు ఒక నియంత్రణ ధోరణిలో పరిపాలన చేయడం వల్లనే ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందుల్ని ఈరోజు పడుతున్నారు. ఆ ఇబ్బందులన్నింటినీ కూడా మేము పరిష్కరించే విధంగానే మా ప్రణాళిక ఉంది. ప్రజలందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నాను, ఎవరికి ఎంత పెద్ద సమస్య అయినా, ఏ సమస్యనైనా సరే ఈ నియోజకవర్గంలో పూర్తిగా వాటిని పరిశీలించి ప్రజల యొక్క ఆమోదయోగ్యంగా ఉండేటట్టే మీ అందరం కూడా ఎన్నో సమస్యలను పరిష్కరించే విధంగానే ఉంటాం. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం.